ఒక దళితురాల్ని పిలిచి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలో మీటింగ్లో కూర్చోబెడితే ఒక ద్రౌపది ముర్ముకి దక్కని సమానత్వం, ఒక రామ్నాథ్ కోవింద్కు దక్కని సమానత్వం ఈమెకి మీటింగ్కి పిలిస్తే ఆ మీటింగ్కి ఆవిడ వెళ్ళా. ఓకే, హైందవుల పక్కన కూర్చోబెట్టే మీటింగ్లోకి ఈవిడ్ని పిలిస్తే ఈవిడ రానంటదా? అంటే వీళ్ళిద్దరికి దక్కన సమానత్వం ఏంటంటే వీళ్ళని పిలవలేదా? ద్రౌపది ముర్ముని నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి ద్రౌపది ముర్ముని పిలవలేదు కదండి. పిలవకుండా సద్బ్రాహ్మణుల చేత వాళ్ళు ఓపెనింగ్ చేయించారు కదా, ఆ రోజు ఆవిడని పిలవలేదు కదా. ఓకే, అలాగే రామ్నాథ్ కోవింద్ని గుడిలోకి రానివ్వలేదు కదా. అక్కడ దాకెందుకు? తెలంగాణకు వస్తే ఇక్కడ పెద్ద ఛాందస్వాది ఉన్నాడు కదా కేసీఆర్ రామ్నాథ్ కోవింద్కి ఏమో దండం పెట్టాడు, ప్రణబ్ ముఖర్జీ వస్తేనేమో కావలిచ్చుకున్నాడు. ఇద్దరు రాష్ట్ర ప్రజలే. మీకు తెలిసే ఉంటుంది, బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత మొట్టమొదటిసారి రాష్ట్రానికి వెళుతుంటే అధికారికి స్వాగతం లేదు. అదే మరి ఉండదు. అధికారికి స్వాగతం అంటే ఒక రకంగా ఏం చేస్తారంటే బ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతారు. అది గౌరవ సూచకం మన భారతదేశంలో. అలాంటివి ఏమీ లేకోకుండా ఆయన్ని, అంటే ఆయన అవ్వడం ఇష్టం లేదు.